హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దీక్షిత వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బిర్యానీ బాండీ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నేను రైస్ కుక్కర్ బాండీ అనేది తీసుకున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే 2 చెంచాలు నెయ్యి అనేది యాడ్ చేశాను. నెయ్యి నేను ఇంట్లో చేసుకున్నది, గేదె నెయ్యి అనేది, అందుకే వెయిట్గా ఉంది. ఇప్పుడైతే నెయ్యి యాడ్ చేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకున్నాను. చెక్క, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, 4 లేదా 5 పచ్చిమిర్చి వేసాను. అలాగే సన్నగా స్లైసెస్లా కట్ చేసిన 2 ఆనియన్ అనేవి యాడ్ చేశాను. మొత్తం బాగా ఫ్రై అయినంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ క్యారెట్ అనేది వేసుకున్నాను. టమాటా రైస్లో క్యారెట్ అనేది ఆప్షన్ మాత్రమే. మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను క్యారెట్ అనేది యాడ్ చేశాను. క్యారెట్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటీ ముక్కలు అనేవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. టమాటీ ముక్కలు అనేవి మొత్తం బాగా జ్యూసీలాగా అయిపోవాలి. అన్నట్లాగా మనం ఇప్పుడు మంటని కొద్దిగా తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేయాలి. అలాగే పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను టమాటా రైస్లో అనేది. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గడం వల్ల టమాటా ఎంత జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు మొత్తం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తున్నాను. ఈ విధంగా మగ్గడం వల్ల టమాటా అనేది జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు రైస్ బట్టి టమాటీ పళ్ళు అనేవి వేసుకోండి. నేను 2 గ్లాసుల రైస్కి అంటే హాఫ్ కిలో రైస్కి నేను ఒక 6 టమాటీలు అనేవి తీసుకున్నాను. ఇప్పుడు రైస్ అనేది ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల రైస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా ఒక 5 నిమిషాలు బియ్యాన్ని అనేది ఇలాగ ఇందులోనే కుక్ అవ్వనివ్వాలి. ఇలా కలుపుకుంటూ 5 నిమిషాలు అనేది రైస్ కుక్ అవ్వడం వల్ల పొడి పొడిగా రైస్ అనేది వస్తూ ఉంటుంది. కలుపుకుంటూ రైస్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యంకి 2 గ్లాసుల బియ్యంకి 5 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే అదే గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు చాలకపోతే ఉప్పు అనేది ఇప్పుడే వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కుక్ అవ్వాలి. ఈ విధంగా 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చుట్టూ ఒకసారి కలుపుకొని వాటర్ ఏమైనా ఉందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని 2 చెంచాల నెయ్యి అనేది వేసుకొని దించేయడమేని. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే.